ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. లేదమ్మా, నాకు బాగా తెలుసు. ఆయన మన వంశీబాబేనమ్మా. మహాలక్ష్మి 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 హాస్పిటల్ తీసుకెళ్దాం పద. బీపీ ఎక్కువై పడిపోయినట్టుందిరా. డాక్టర్ గారిని పిలిపించి ఇంజెక్షన్ చేస్తే సరిపోతుంది. అక్కడ మన వంశీ చాలా ఇబ్బందుల్లో ఉన్నాడురా. ఇప్పుడు మనం అక్కడికి వెళ్ళడం ముఖ్యం. కానీ అన్నయ్య, వదిన్ని ఇలాంటి పరిస్థితుల్లో వదిలి ఎలా వెళ్ళడం? ప్రకాష్, మీరేం కంగారు పడద్దు. మీ వదినకేం కాదు. అమ్మ వైష్ణవి, బావగారు, మేము రచ్చబండ దగ్గరికి వెళ్ళొచ్చేంత వరకు మీ అక్కను జాగ్రత్తగా చూసుకోమ్మా. అలాగే బావగారు. వీరేంద్ర, ఎందుకైనా మంచిది మీరు వీళ్లతో పాటు ఇక్కడే ఉండి డాక్టర్కి చూపించండి. నేను ఆదిత్య వెళ్ళొస్తాను. అలాగే అన్నయ్య. రే ఆదిత్య, బండి తీరా. వదిలి అమ్మ జాగ్రత్త. బావగారు, మీతో పాటు మేము కూడా వస్తాం. మీరెందుకమ్మా పంచాయతీ దగ్గరికి? నాన్న ప్లీజ్, నాన్న ప్లీజ్ తీసుకెళ్ళండి. ఆయన అక్కడ ఎలా ఉన్నారు ఏంటో అని నాకు చాలా కంగారుగా ఉంది. సరే సరే పదండి. వైష్ణవి జాగ్రత్త. అలాగే బావ జాగ్రత్త. రండి, పట్టండి. ఏమండి, రండి అక్కని తీసుకెళ్దాం. అక్క అక్క వంశీ, అయ్యో వంశీ. నా అల్లుని ఇలా చెట్టు కట్టేసింది ఎవరు? అడుగుతోంది మిమ్మల్ని. నా అల్లుడికి ఇలాంటి పరిస్థితి కల్పించింది ఎవరు? ఏంటి బెదిరిస్తున్నారా? మీ అల్లుని రచ్చబండ దగ్గర కట్టామని చెప్పింది నేనే. ఎంత ధైర్యం ఉంటే మా వంశీని ఇలా కట్టేస్తాం? ఆదిత్య ఆగు, ఆవేశపడకు. చూసారా, ఇది ఈ కేశవ్ గారి కుటుంబ సంస్కారం. సమస్య వాళ్ళ కుటుంబానికి వచ్చిందని తెలియగానే ఎలా గొడవ పడుతున్నారో చూడండి. ఏంటి పంచాయతీ పెద్ద కేశవ్ గారు, ఇదేనా మీ తమ్ముడికి నువ్వు నేర్పించింది? ఈ ఊరికో రచ్చబండుంది, దానికో కట్టుబాటు ఉందని మర్చిపోతే ఎలాగండి? కట్టుబాట్లు మర్చిపోయింది నేను కాదో మీరు. నేనొక ఊరి పెద్దని మీకు తెలుసు. వంశీ నా ఇంటల్లుడని మీకు తెలుసు. అయినా కూడా ఏమాత్రం గౌరవం లేకుండా ఇలా చెట్టు కట్టేసి నాకు కబురు పెట్టారు. మీరు కట్టుబాట్ల గురించి మాట్లాడుతున్నారా? ఏంటండి మర్యాద? అయినా తప్పు చేసినోడికి మర్యాద ఏంటి? తమ్ముడు తనవాడైనా ధర్మం పాటించాలని నీతి వాక్యాలు చెప్తారు కదా, ఇప్పుడేంటి ఇలా మాట్లాడతారు? ప్రెసిడెంట్ గారు, కొంచెం మర్యాదగా మాట్లాడితే మీకే మంచిది. తప్పు చేశాడు అన్నారు కదా, వంశీ తప్పు చేయడం మీరు చూసారా?
అసలు తప్పు చేశాడో లేదో కన్ఫర్మ్ కాకముందే ఎలా కట్టేశారు? మీ వంశీ తప్పు చేశాడు అనడానికి అదిగో తన చేతిలో ఉన్న నా కూతురు చున్నీయే సాక్ష్యం. కానీ బాబాయ్ గారు మమ్మల్ని ఇలా రచ్చబండ దగ్గరికి పిలిపించి ఎందుకు మా పరువు తీస్తున్నారు? ఏం జరిగిందో మాతో చెప్తే మనం మాట్లాడుకునే వాళ్ళం కదా. ఏంటమ్మా మాట్లాడుకునేది? తప్పు చేసినోడు ఎవడైనా సరే మన ఊరి కట్టుబాట్ల ప్రకారం శిక్ష పడాల్సిందే. మా పరువుని నడివీధిలోకి తీసుకురావచ్చు కానీ మీ పరువు మాత్రం పోకూడదు, అంతేనా? ఇదెక్కడ న్యాయమమ్మా? అసలు మా వంశీ ఏం తప్పు చేశాడని ఈ పంచాయతీ పెట్టించారో అది చెప్పండి. మీ వంశీ నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూశాడు. ఈ రోజు ఎంగేజ్మెంట్ జరగాల్సిన నా కూతుర్ని రాత్రికి రాత్రే వచ్చి ఏవో కళ్ళబుల్లి కబుర్లు చెప్పి తనని మాయ చేశాడు. ఈ పాటికల్లా తను ఎంగేజ్మెంట్ చేసుకోవాల్సింది, కానీ ఇతను నా కూతుర్ని లేపుకెళ్ళిపోయాడు. అబద్ధం. నేను మౌనికని లేపుకెళ్ళలేదు. తను నన్ను హెల్ప్ చేయమంటేనే నేను తనకి హెల్ప్ చేశాను. నర్మోయ్, చేసిన ఏదో పని చాలక ఇంకా సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావా? ప్రెసిడెంట్ గారు, సభ్యత ఏంటండి సభ్యత? అసలు నీ అల్లుడిని నా ఇంటికి ఎవరు రమ్మన్నారు? నా కూతుర్ని తీసుకెళ్లి నా బరువు తీసిందే కాకుండా పైపెచ్చుగా బెదిరిస్తున్నారా? నా కూతురికి అన్యాయం జరిగింది. మన ఊరి కట్టుబాటు ప్రకారం ఏం న్యాయం చేస్తారో చెప్పండి, లేదంటే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడే నాకు కావాల్సిన న్యాయాన్ని జరిపించుకుంటాను. పిలిపించండి. ఎవరిది తప్పో ఎవరిది ఒప్పో వాళ్లే తేలుస్తారు. ఏంటండి తేల్చేది? ఇది ఊరి సమస్య. ఈ ఊరి పంచాయతీలోనే తేలాలి. అదే నిబంధన. ఇప్పుడు మీకు సమస్య వచ్చిందని పోలీసులను పిలిస్తే రేపు అందరూ అదే పాటిస్తారు. ఇక ఎన్ని రోజులు మన పంచాయతీ తీర్పులకి, పంచాయతీ పెద్దలకి ఇక విలువేముంటుంది? ఎందుకంటే నీ భార్య అయితే ఆ సంపత్తిని హత్య చేసింది కాబట్టి అందులో పోలీసులు జోక్యం చేసుకున్నారు. కానీ ఇది పంచాయతీలోనే తేలాల్సిన సమస్య. ప్రెసిడెంట్ గారి కూతురికి ఇక్కడే న్యాయం జరగాలి. ఒక్క నిమిషం ఆగండి. మావయ్య గారు, వీళ్ళంతా కావాలని చేస్తున్నారు. దయచేసి పోలీసులను పిలవండి. జరిగిందంతా క్లియర్గా చెప్తాను. లేదు వంశీ, ఈ చుట్టుపక్కల 40 ఊళ్ళు మేం పెట్టిన నిబంధనలకే కట్టుబడి ఉన్నాయి. ఇప్పుడు సమస్య మనదాకా వచ్చిందని ఆ కట్టుబాట్లని తొలగించలేం. అలా అని తీర్పు చెప్తే నేను ఒప్పుకోలేను మావయ్య గారు. అంటే మీ మావయ్య గారి తీర్పు మీద నీకు నమ్మకం లేదా? ఏంటి కేశవ్ గారు, మీ ఇంట్లో వ్యక్తి మీ తీర్పు నమ్మకపోతే ఇక ఊర్లో వాళ్ళు ఏం నమ్ముతారు? కేశవ్ గారి తీర్పులో అన్యాయం అనేదే జరగదు ప్రెసిడెంట్ గారు. ఇప్పుడు కూడా ఖచ్చితంగా న్యాయాన్నే గెలిపిస్తారు. నాకు కావాల్సింది కూడా అదేనండి కేశవ్ గారు.
తీర్పు చెప్తుంది మీ అల్లుడికని స్వార్థం చూపించకండి. న్యాయస్థానంలో నేను నించున్నప్పుడు నేను ఏ రోజు మమతాన్ రాగాలకు రక్త సంబంధాలకు లోనవ్వలేదు, అవ్వను కూడా. తీర్పు అనేది నా తల్లితో సమానంగా భావిస్తాను. అలాంటి తీర్పు చెప్పే సమయంలో స్వార్థం చూపించి నా తల్లిని నేనే అవమానించుకోలేను ప్రెసిడెంట్ గారు. నాకు తీర్పు చెప్పాల్సి వచ్చినప్పుడు ఎదురుగా ఉన్నది నా ఇంటి మనిషైనా ఊర్లో ఉన్న మనిషైనా నాకొక్కటే. వంశీ, ఇప్పుడు నేను మీ మామగారిగా కాదు, ఒక పంచాయతీ పెద్దగా అడుగుతున్నాను. ఏం జరిగిందో చెప్పు. మావయ్య గారు, నేను మీ ఫంక్షన్కి వచ్చినప్పుడు మౌనిక నా దగ్గరికి వచ్చి తను ప్రశాంత్ అనే నా ఫ్రెండ్ని ప్రేమిస్తున్నానని చెప్పింది. ప్రెసిడెంట్ గారికి వాళ్ళ అమ్మాయి ప్రేమ విషయం తెలిసి తనని బెదిరించి వేరే అబ్బాయితో పెళ్లి చేయాలని చూస్తున్నారని చెప్పింది. ఎలాగైనా వాళ్ళిద్దరినీ కలపమని నన్ను రిక్వెస్ట్ చేసుకుంది. ప్రశాంత్తో తన పెళ్లి జరగకపోతే చచ్చిపోతానని చెప్పింది. అందుకే వాళ్ళకి నచ్చచెప్పి ఎలాగైనా మీ పెళ్లి జరిగేలా చేస్తానని నేను తనకు మాటిచ్చాను. కొద్ది రోజుల కిందట ఈ విషయం గురించి ప్రెసిడెంట్ గారితో చెప్పి ఆయన్ని ఎలాగైనా ఒప్పించాలని చూశాను. కానీ ఆయన ఈలోపే తొందరపడి ఎంగేజ్మెంట్ ఏర్పాట్లు చేస్తున్నారని తెలిసింది. అందుకే రాత్రి వాళ్ళ ఇంటికి వెళ్ళి మౌనికతో మాట్లాడాను. తను కూడా నాతో రావడానికి ఇంట్రెస్ట్ చూపించి వీళ్ళకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవటానికి, ఒక ప్రేమ జంట ప్రాణాలు కాపాడటానికే మౌనికని తీసుకెళ్ళని తప్ప తన పెళ్లి చెడగొట్టడం నా ఉద్దేశం కాదు మావయ్య గారు. అబద్ధం, పచ్చబద్ధం. నా కూతురు జీవితాన్ని పాడు చేయడానికి తీసుకెళ్లి తీరా నాకు చిక్కేసరికి హరికథలు చెప్తున్నాడు. అవి హరికథలని మీరెలా చెప్తారు? ఎందుకంటే నా కూతురు ఎవరిని ప్రేమించలేదు కాబట్టి. చూడండి, మాది ఎంత పరువు గల కుటుంబమో, ఎంత పద్ధతి గల కుటుంబమో మీ అందరికీ తెలుసు. అవసరమైతే పరువు కోసం ప్రాణం ఇస్తాం గాని ఇలాంటి పనికి మాలిన పనులు అస్సలు చెయ్యం. నా కూతురు ఈ పెళ్లి ఇష్టంతోనే ఒప్పుకుంది. ఈ ప్రేమ దోమ అనేవి నా కూతురికి తెలియనే తెలియవు. శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఇలాంటి నిందలు వేస్తున్నాడు. అది నిందని మీరేలా చెప్తారు? మీ కూతుర్ని పిలిపించండి. అసలు ఏం జరిగిందో తనే చెప్తుంది. తను చెప్పినా నేను చెప్పినా ఒక్కటే. వాడు చేసిన పనికి సిగ్గుతో కుమిలిపోతుంది. అలాంటిది ఇంతమందిలోకి వచ్చి ఏం చెప్తుంది? చెప్పాలి. ఎందుకు చెప్పదు? పంచాయతీలో దోషి మాత్రమే కాదు, బాధితులు కూడా ఉంటేనే అది పంచాయతీ అవుతుంది. ముందు మీ అమ్మాయిని పిలిపించండి. ఏం జరిగిందో అంత తనే చెప్తుంది. అప్పుడు ఎవరికి న్యాయం జరగాలో వాళ్ళకి న్యాయం జరుగుతుంది, ఎవరికి శిక్ష పడాలో వాళ్ళకి శిక్ష పడుతుంది. మీరెందుకు భయపడుతున్నారు ప్రెసిడెంట్ గారు? మీ అమ్మాయిని పిలిపించమంటుంది కదా, పిలిపించండి. తప్పెవరిదో ఒప్పెవరిదో ఇప్పుడే తెలిసిపోతుంది. అలాగే పిలిపిస్తాను. బసవా, వెళ్ళి అమ్మాయిని తీసుకురా. అలాగేనయ్యా.
డాక్టర్ గారు మా అక్కకి ఇప్పుడు ఎలా ఉంది? నథింగ్ టు వరీ. బీపీ కొంచెం ఎక్కువ అవడం వల్ల కళ్ళు తిరిగి పడిపోయారు. ఇంజెక్షన్ ఇచ్చాను, ఇంకా సేపట్లో లేస్తారు. టెన్షన్ ఏం పడకండి. థ్యాంక్ యూ డాక్టర్. ఇట్స్ ఓకే అండి. ఏదైనా అవసరం పడితే కాల్ చేయండి. వస్తాను. మంచిది డాక్టర్. అన్నయ్య, కేశవ్ అన్నయ్య వాళ్ళు వెళ్ళి చాలాసేపు అవుతుంది. ఇంతవరకు అక్కడ ఏం జరిగిందో ఏ ఇన్ఫర్మేషన్ లేదు. ఒక్కసారి ఆదిత్యకి ఫోన్ చేయి. వద్దు వీరేంద్ర, ఇలాంటి టైంలో మనం ఫోన్ చేసినా వాళ్ళు ఆన్సర్ చేసే సిచ్యువేషన్లో ఉండకపోవచ్చు. మరక్కడ పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోవడం ఎలా? అందుకే నేను అక్కడికి వెళ్తానక్క. అక్కడికి వెళ్ళగానే సిచ్యువేషన్ చూసి మీకు కాల్ చేసి చెప్తాను. సరే లీలా, నువ్వు త్వరగా వెళ్ళు. సరే అక్క. చెప్పమ్మా, మా అల్లుడు వంశీ నీకిదివరకే పరిచయం ఉన్నాడా? ఉన్నాడు. ఎలా తెలుసు? నందిని భర్తగా మాత్రమే తెలుసు. చూసారా, అసలు మా అమ్మాయికి మగవాళ్ళతో మాట్లాడటమే ఇష్టం ఉండదు. ప్రెసిడెంట్ గారు, మీరు ఆగండి. నేను అడుగుతుంది అమ్మాయిని, మిమ్మల్ని కాదు. అమ్మా, నువ్వు ప్రశాంత్ అనే అబ్బాయిని ప్రేమించావని, అతన్ని నిన్ను ఒక్కడి చేయడం కోసమే వంశీ మీ ఇంటికొచ్చి నిన్ను తీసుకెళ్లాడు అని చెప్పాడు. నిజమేనా? చెప్పు మౌనిక, నేను చెప్పేది నిజమేనని వీళ్ళందరికీ చెప్పు. అనవసరంగా నన్ను అపార్థం చేసుకుంటున్నారు. దయచేసి ప్రశాంత్ని ప్రేమించానని చెప్పు. చెప్పు మౌనిక, ప్లీజ్ చెప్పు. అసలు ప్రశాంత్ ఎవరో కూడా నాకు తెలీదు. నేనెవరిని ప్రేమించలేదు.
మౌనిక, ఏం మాట్లాడుతున్నావు? ప్రసాద్ నీకు తెలీదు? వంశీ, తనని చెప్పని. మావయ్య గారు, అది కాదు. ఆగమని చెప్పాను కదా. ప్రశాంత్ అంటే ఎవరో తెలీదు అంటున్నావు. మరి రాత్రి వంశీతో ఎందుకెళ్ళా? నేను నందిని చిన్ననాటి ఫ్రెండ్స్ అని వంశీకి తెలుసు. దాన్ని అవకాశంగా తీసుకుని రాత్రి నా దగ్గరకు వచ్చి నందిని నీతో అర్జెంటుగా మాట్లాడాలని చెప్పి కారు ఎక్కించుకొని గెస్ట్ హౌస్ కి తీసుకెళ్లాడు. తీరా అక్కడికి వెళ్ళాక నా మీద బలవంతంగా అత్యాచారం చేయాలని చూశాడు. మన ఊరి నియమాల ప్రకారం ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ బాధితుల చేతుల మీదుగానే శిక్షని అమలు చేయటం ఆనవాయితీ. ప్రెసిడెంట్ గారి కూతుర్ని పెళ్లికి ముందే తీసుకెళ్లిందే కాకుండా తన మీద అత్యాచారం చేయడానికి ప్రయత్నించినందుకు గాను శిక్ష 100 కొరడా దెబ్బలు. అది కూడా మౌనికనే కొట్టాలి.